హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అనేది $1 మిలియన్ ప్రశ్న. ఆయన పెళ్లి వార్త చెప్తే వినాలని చాలా కాలంగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు. ప్రస్తుతం ప్రభాస్ వయసు 44 ఏళ్లు. ఆయన వివాహంపై కొన్నేళ్లుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అనుష్క ప్రభాస్ కి పెళ్లంటూ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. ఇప్పటికీ కూడా అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి గురించి అడిగితే ఏదో ఒకటి చెప్పి దాటేస్తారు. ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. డార్లింగ్ ని నమ్ముకుంటే లాభం లేదని అభిమానులు AI టెక్నాలజీతో ప్రభాస్ అనుష్క పెళ్లి చేశారు. ఇక వారి పిల్లలు ఎలా ఉంటారో కూడా తెరపైకి తెచ్చేశారు. ప్రభాస్ అనుష్క 4 సినిమాల్లో కలిసి నటించారు. అందుకే ఎప్పుడైనా కలిసినప్పుడు క్లోజ్ గా కనిపిస్తారు. దీంతో ఫ్యాన్స్ వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని భావిస్తున్నారు. ఇక తామిద్దరం కేవలం స్నేహితులమని ప్రభాస్ అనుష్క చెప్పుకొస్తున్నా కూడా అభిమానులు మాత్రం వారి పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నారు. బాహుబలి 2 తర్వాత డార్లింగ్ అనుష్క ఎక్కడా కలిసి కనిపించింది లేదు. సినిమాలు చేస్తూ ఎవరి కెరియర్ లో వారు బిజీగా ఉన్నారు. అనుష్కనే కాదు, ఎవరిని ప్రభాస్ పెళ్లి చేసుకుంటారు అనే దానిపై ఇప్పుడు ప్రశ్న ఏర్పడింది. ఆయనకు ఆ ఆలోచన లేదని కూడా తెలుస్తోంది. ఇక ఒకవేళ ప్రభాస్ సింగిల్ గా ఉండిపోతే ఆయన ఆస్తులు ఎవరికి చెందుతాయనే వాదన కూడా ఉంది. ప్రభాస్ ఒక్కో సినిమాకు దాదాపు 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటారని, ఆయనకు ఖరీదైన బంగ్లాలు, ఫామ్ హౌస్లు, విదేశాల్లో ఇల్లు, లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. ప్రభాస్ కి వారసులు ఉంటే ఈ ఆస్తులు వారికి దక్కేవి. ఇక ప్రభాస్ పెళ్లి చేసుకుని పక్షంలో అవన్నీ మరొకరికి సొంతమవుతాయి. ప్రభాస్ కి ప్రబోధ్, ప్రగతి అనే బ్రదర్ అండ్ సిస్టర్ ఉన్నారు. అలాగే పెదనాన్న కృష్ణంరాజు కూడా 3 కూతుళ్లు. ఒకవేళ ప్రభాస్ వివాహం చేసుకోకపోతే ఈ ఆస్తులు వీరికే దక్కుతాయని సమాచారం.